ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఈనాడు మనం ఏం చేసాం ఏం చేయలేదనే దానికి ప్రత్యేకంగా తెలుసుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఈ కొద్ది కాలంలోనే చాలా వరకు ఐటీడీఎస్ మొత్తం నిర్వీర్యం అయిపోతున్నాయని, మనం గత 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీడీఎస్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఈరోజు దానికి గాను ఈరోజు గౌరవ మంత్రివర్యులకు ఐటీడీఏ తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. 17,70,00,000 రూపాయలని ట్రైబల్ విలేజ్లకి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు చాలా వరకు చాలా కార్యక్రమాలు చేసుకుంటూ మనం వచ్చిన వెంటనే ముఖ్యంగా ఒకటే కోరాను నేను, అయ్యా నేను గెలిచాను కానీ మళ్ళీ నేను ప్రభుత్వంలో అభివృద్ధి చేయాలని వచ్చాను, మీరు అభివృద్ధి చేయండి, ఏ ప్రభుత్వం అయినా తో కలిసి నడుస్తాను, నాకు ప్రభుత్వమే అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు మీకు కలిసి నడుస్తున్న దానికి వాళ్ళు సంతోషించి ఆనాటి అన్ని టెండర్లు క్యాన్సిల్ చేస్తూ ఉంటే, మన భద్రాచలంలో కరకట్ట అతి ముఖ్యమైనది 2022లో చాలా వరకు పెద్ద విపత్తు వచ్చి శాంతినగర్ కాలనీ నుంచి సుభాష్ నగర్ ఎన్నడూ చూడని విధంగా పోలవరం బ్యాక్ వాటర్ మన వరద నీరు వచ్చేసి మన భద్రాచలం చాలా వరకు హాఫ్ ఆఫ్ ద భద్రాచలం ముంపుకు గురి అవ్వడం జరిగింది. అది అడిగాను, అది గత ఎన్నికలకి ముందు కూడా నేను వాళ్ళని ప్రాధేయపడ్డాను, అయ్యా మన భద్రాచలంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్తే ఒక్క ఓటు కూడా పడదు, ఖచ్చితంగా నన్ను మళ్ళీ పిలిచి ఎప్పుడైతే మళ్ళీ నిలబడితే గెలవలేమని అడిగాను. ఎందుకన్నా అడిగితే కూడా చెప్పాను వాళ్ళ సమాధానం, నేను ఒక మంచి వైద్యునిగా ఉండి ఓడిపోవటం అనేది ఈ పార్టీలోనే చూశాను, లేకపోతే నాకున్న మంచితనానికి నేనుతున్న సర్వీస్కి ఎంతో కొంత ఓటు బ్యాక్ ఉంది, అది మీరు తోడు నీడా ఉండి గెలవాలి తప్ప ఓడిపోతున్నానంటే మనం నిజంగా భద్రాచలంకి ఒక ఏం చేయలేదనంటే ఈరోజు ప్రజలు అక్కడ మనల్ని ఆహ్వానిస్తున్నారని మనం దూరం పెడుతున్నారని కూడా ఆ రోజు నేను మంత్రివర్యులు హరీష్ రావు గారికి కూడా చెప్పాను, మాజీ మంత్రివర్యులకి. అదేవిధంగా ఆ రోజు కూడా మాకు ఒక ఆనవాయితీ, ముఖ్యమంత్రి అనేవాళ్ళు ప్రతి శ్రీరామనవమికి రావాలి, వాళ్ళ తలంబ్రాలు ఏదైతే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం నవమి రోజు శ్రీ సీతారాములు వాళ్ళకి మనం తలంబ్రాలు తెచ్చేది, పట్టు వస్త్రాలు తెచ్చేది అనేది ఒక ఆనవాయితీ. అలా ప్రభుత్వం మనల్ని ఇక్కడ పట్టించుకోవట్లేదని ఒక అభిప్రాయం ప్రజలకు వచ్చిందని వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటేనే ఈసారి మేము వస్తామని వాళ్ళు అంటాం. అదేవిధంగా భద్రాచలం చాలా వరకు కరకట్టలో మునిగిపోతుంది, భద్రాచలంకి విపత్తు ఉందని చెప్తే ఆ రోజు నీకేం కావాలంటే కరకట్ట కావాలని అడిగాను నేను. ఆ రోజు కరకట్ట కూడా జీవో టెండర్ ఇచ్చారు, అయినా వీళ్ళు మన ప్రభుత్వం క్యాన్సిల్ చేసేకపోతే నేను కూడా మళ్ళీ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అడిగాను కూడా, మనం అన్ని టెండర్లు క్యాన్సిల్ చేస్తూ ఉంటే గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారిని, మన గౌరవ మంత్రివర్యులు సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారిని అడిగాను, మనం మీకు తెలుసు భద్రాచలం అనేది ఎంత విపత్తులో ఉందని అంటే తెలుసు, కొంతవరకు మిగిలిపోయిన దాంట్లో మునిగిపోతుందంటే ఆ రోజు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులను కూడా అడగడం జరిగింది. అలానే మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడగడం జరిగింది. వెంటనే శాంక్షన్లో భాగంగా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని చాలా వరకు ఇప్పటికీ మన ఎన్నికల్లో లాస్ట్ ఇయర్ మనకు ఎటువంటి విపత్తు మనం 55, 56 వచ్చినా కానీ ఎటువంటి కాలనీ ఎక్కడ కూడా సబ్మర్జ్ కాలేదని మీకు మనవి చేస్తున్నా ప్రజలందరికీ. అదేవిధంగా మనం చాలా వరకు భద్రాచలం మండలానికి వచ్చేసరికి చాలా వరకు ప్లేస్ లేదు. మనం ఏదైతే ఈరోజు మనకు కావాలో, మనం ప్రజలు కోరుకునే విధంగా అభివృద్ధి కావాలంటే 5 మండలాన్ని 5 పంచాయతీలను కనీసం కావాలని అడిగితే ఆ రోజు ప్రభుత్వం అడిగాము. ఆ రోజు అదేవిధంగా వాళ్ళు కూడా మనం సానుకూలంగా మనం స్పందించి అవతల ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది. ఇది కూడా మొన్న నేను ముఖ్యమంత్రి గారిని కలిసి అడిగితే అది ప్రాసెస్లో ఉంది, ఖచ్చితంగా 5 పంచాయతీలని కలిపితే భద్రాచలంకి ఒక రూపురేఖలు తీర్చిదిద్దుతామని కూడా మా ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మనం చూస్తున్నాం, చాలా వరకు గత ప్రభుత్వంలో మనం 3 పంచాయతీలు భద్రాచలం చేసాం. 3 పంచాయతీలు చేసి మనం చాలా వరకు చాలా ప్రజలందరూ కూడా అయోమయ జగన్నాథంలో పడిపోయిన పరిస్థితిలో మనం తీసుకొచ్చింది ప్రభుత్వంలో మనకు. ఆ రోజు మనం ఈరోజు 3 పంచాయతీలు అంటే ఒకటి శాంతినగర్, ఒక పక్క వెంకటేశ్వర కాలనీ, ఒకటి భద్రాచలం అని 3 భాగాలుగా చేసి మనం చేయటం వల్ల
ఇప్పటికే మూడు ముక్కలై సిందరవందరగా ఉన్న భద్రాచలంని ఇగ్నోర్ చేయొద్దని నేను అడిగాను, ప్రాధేయపడ్డాను. మరి అదే జీవో మళ్ళీ బయటికి రావటం, అదే రోజు నేను ముఖ్యమంత్రి గారిని కలిస్తే మీకు 3 పంచాయతీలు అయిపోయి పాపం సంతోషంగా ఉన్నారు. 3 పంచాయతీలు కావాలని మనం అడిగామని. అయ్యా అక్కడ ప్రజలకి ఒక పంచాయతీ ఉండాలని కోరుకుంటే దాన్ని మళ్ళీ రివర్స్ పంపించి గవర్నర్ గారికి రివర్స్ పంపించి దాన్ని ఒకే జీవో తయారు చేయటం, వాళ్ళకి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులకి సీతక్క గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు భద్రాచలం మండలాన్ని మనం ఈరోజు మన జీరో అయ్యే స్థితిలో అయిపోయింది. ఎటువంటి పరిస్థితిలో ఎక్కడ ఏమీ లేదు. ఈసారి పంచాయతీలు కూడా ఒక మన పాలక మండలి కానీ ఎటువంటిది లేకపోవటం వల్ల చాలా నష్టపోయాం. ఈసారి పంచాయతీ ఎన్నికలో ఖచ్చితంగా మనం నోటిఫికేషన్ ఇచ్చి దీన్ని పంచాయతీ ఎన్నికలు జరిపించాలంటే మా మంత్రివర్యులు మన ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా పరిధించి ఈసారి ఎన్నికలు ఖచ్చితంగా జరుగుతాయి. మేము ఎప్పుడో 26 సంవత్సరాల తర్వాత ఒకసారి ఎన్నికలు చూసాం సార్, మళ్ళీ ఎన్నికలు లేవు. పంచాయతీ భద్రాచలంకి అటు మున్సిపాలిటీ కానీ అటు పంచాయతీ కానీ లేక చాలా పాలక మండలి లేక మనం అక్కడ అధికారులే ఉండటం వల్ల భద్రాచలంకి మనం అభివృద్ధి కుంటుపడుతుందంటే దాన్ని కూడా సానుకూలంగా మనం వాళ్ళు స్పందించి ఈరోజు మనల్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా మండలాలు లేకంటే 5 పంచాయతీలతో కలుపుతాం ఖచ్చితంగా అనే ఒక ఆలోచనతోనే ఈరోజు భద్రాచలంని మండలం చేయటం జరిగింది. దీనికి కూడా ముఖ్యమంత్రి గారికి మరియు రెవెన్యూ మంత్రి గారికి మనం ఈరోజు ఇక్కడ నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా గత ప్రభుత్వంలో చాలా వరకు పాలక మండలి కానీ టెంపుల్ పాలక మండలి కానీ వేయలేదు. ఈరోజు పాలక మండలి వేయండి అని భద్రాద్రి అభివృద్ధి టెంపుల్ అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా పాలక మండలి ఉండాలని ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కొరకు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మన మంత్రివర్యులు రెవెన్యూ మంత్రివర్యులు రావటం, రివ్యూ చేయటం, చాలా రివ్యూ కూడా చేశారు. ఈరోజు ఏం జరుగుతుంది ఏంటి, మనం జీవో ఎప్పుడో ఇచ్చాం, దీనికి టెండర్ కాల్ఫర్ చేయమని మన ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ జీవో ఆగస్టు 1వ తారీఖున ఇచ్చాం, ఇంకెందుకు ఇవ్వలేదు డిలే అని అధికారులని కలెక్టర్లను అనడం జరిగింది. దాన్ని మళ్ళీ రివ్యూ చేసి ఖచ్చితంగా త్వరలోనే మనం ఈరోజు భద్రాచలంని ఏదైతే ఈ మాడ వీధులు ఉన్నాయో మాడ వీధులన్నిటిని కూడా ఒక రూపం తీసుకొని వచ్చి రేపు మాడవీధిలో ఏ ఉత్సవాలు జరిగినా, రేపు ముక్కోడి ఉత్సవాలు జరిగిన 9 రోజులు, మరి అదేవిధంగా బ్రహ్మోత్సవాలు జరిగిన, అదేవిధంగా మనకు నవమి ఉత్సవాలు జరిగిన మాడవీధి చుట్టూ తిరగాలి దేవాలయం అనేది ఒక ప్రతిపాదనతో. అదే విధంగా దాన్ని డెవలప్మెంట్ చేయాలని ఆ ల్యాండ్స్ కూడా 41 ఇళ్ళని కూడా ప్రజలు సహకరిస్తే ఖచ్చితంగా మేము ఉండి ఈ భద్రాచలంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని ఆ రోజు హామీలో భాగంగా ఈరోజు భద్రాచలంని డెవలప్ చేయడంతో ముఖ్యమంత్రి గారు, ఆ రెవెన్యూ మంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు, మరి ఉన్న మన మంత్రులు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రులందరూ కూడా తుమ్మల నాగేశ్వరరావుతో సహా, బట్టి విక్రమార్కతో, మన ఈరోజు డిప్యూటీ సీఎం గారితో సహా ఒక ఫోకస్ చేసి భద్రాచలంని యాదాద్రికంగా ధీటుగా డెవలప్ చేయాలని ఒక అడుగు ముందుకు వేశాం. వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా వరకు మనం ఏ చెత్త మనం భద్రాచలంలో ఎక్కడ పడేస్తున్నామో తెలియకుండా అనేక సిందరవందరకు అనేక వ్యాధులతో కూడుకున్న భద్రాచలం అయిపోయింది. దీన్ని ఒక రూపం తేవడానికి చాలా అవస్థపడ్డాం. ఊరు చివరన మన మనుబోతుల చెరువు అవతల ఒక డిఆర్సీని నిర్మించడానికి ఎన్నో అవస్థలు, చాలా బాధలు పడ్డాం. ఈరోజు దాన్ని కూడా ఒక రూపాన్ని తీసుకొని వచ్చి నిన్నే వెరిఫికేషన్ చేసింది. మనం ఏదైతే డస్ట్ రీసైక్లింగ్ సెంటర్ని ఎక్కడైతే పెట్టి ఆ డస్ట్ రీసైక్లింగ్ మన ఊర్లో పొడి చెత్తను తీసుకొని భద్రాచలం చివరకు తీసుకొని వెళ్ళి దాన్ని పొడి చెత్తను డివైడ్ చేసిన తర్వాత దాన్ని ఉన్న డస్ట్ని రీసైక్లింగ్ చేసి మళ్ళీ మనం ఈ బ్రిక్ని తయారు చేసి మనం హోటల్స్లో కానీ హాస్టల్స్లో కానీ వాళ్ళ రీసైక్లింగ్ ద్వారా ఉన్న వేస్ట్ పదార్థాలని మనం హాస్టల్స్ సరఫరా చేయడానికి ఒక ప్రతిపాదన చేసాం. దాన్ని కూడా 3 కోట్లతో డిఆర్సీని రేపు ఓపెనింగ్ కూడా ట్రయల్స్ కూడా వేయబోతున్నాం. ట్రయల్స్ కూడా దాన్ని డిఆర్సీని వేస్తున్నాం. త్వరలో దాన్ని కూడా ఓపెనింగ్ చేయబోతున్నాం. ఈ భద్రాచలంకి వచ్చేసరికి మనం వరకు చాలా వరకు మిషన్ దగ్గర లాస్ట్ 10 ఏళ్ళలోనే చాలా వరకు మిషన్ తాగునీరు సమస్యను క్లియర్ చేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకా మిగిలిపోయిన తాగునీరును కూడా ఎక్కడన్నా ఉంటే ఖచ్చితంగా ఈ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రాబ్లం లేకుండా సెట్ చేసే దాంట్లో అవసరమైతే మనకు మురికి వాటర్లు ఉన్నాయి. మురుగు నీళ్ళు కూడా మనం ఎంత క్లీన్ చేసినా మురుగు నీళ్ళు ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైతే మన అయ్యప్ప కాలనీ నుండి ముందు మనం ఎక్కడైతే నీళ్లు తాగే దాని ముందు ట్యాంక్ ముందు వదులుతున్నాం, ఆ ట్యాంక్ నీళ్లను కూడా నేను మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని పిలిచాను. దాన్ని పిలిచి మనం నీళ్లు తాగే ఎక్కడ డ్రింకింగ్ వాటర్ ఉన్న పంప్ హౌస్లో కాకుండా కింద వరకు నీళ్ళు వదలాలి. అదేవిధంగా స్నానఘట్టాల దగ్గర కూడా మనం లోకల్లో ఉన్న నీళ్లు, ఈ మురికి వాటిలో కెనాల్లో ఉన్న నీళ్ళు అన్ని కూడా
స్నానఘట్టాల దగ్గరికి వెళ్తున్నాయి. స్నానఘట్టాల్లో ఉన్న నీళ్ళను కూడా తీసుకొని మనం కిందికి వదలాలని మనం కోరితే దాన్ని ఒక ప్లాన్ చేసి మనం ఆల్రెడీ ఒక పంపు, అండర్ గ్రౌండ్ పంపు భద్రాచలం ఎక్కడ విస్తా కాంప్లెక్స్ నుండి భద్రాచలం మనబోతుల చెరువు వరకు విస్తా కాంప్లెక్స్ లో అండర్ గ్రౌండ్ ఉంది. ఆ పంపుని స్టీమ్ లైన్ చేసి అవసరమైతే ఊరు చివరి వరకు వదిలే దాంట్లో మనం ప్రతిపాదన చేద్దామని మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ రివిజన్ మనం అడగటం జరిగింది. వాళ్ళని కూడా ఒక ప్రతిపాదన ఇస్తాం. దాన్ని ఉన్న గతంలో ఉన్న ఎక్కడుందో మ్యాప్ తీయండి, మ్యాప్ ద్వారా దాన్ని అది పనిచేస్తుంది. లేకపోతే ఇంకేదన్నా ప్రతిపాదన చేసి ఎక్కడైనా మనం ఈ డ్రైనేజ్ సిస్టమ్ మనం డ్రింకింగ్ వాటర్ వైపు వెళ్తుంది, దానికి కాకుండా కొన్ని డైవర్షన్ చేసి మన కింది భాగంలో వదిలితే బాగుంటుంది ఒక ఆలోచన వాళ్ళకు రివ్యూ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా అనేక సమస్యలతో పాటు మనం చాలా వరకు ఈరోజు ఇల్లు లేవు, రేపు త్వరలో మంత్రివర్యులు డబుల్ బెడ్రూమ్స్ కానీ అనేక సమస్యలు ఉన్నాయి. అలానే ఈ ఉన్న 117 ఇళ్లను ఎక్కడైతే ఏటా మనం మునుగతో మనం భద్రాచలం వరకు చాలా వరకు మునిగిపోతున్నాయి, ఏటా వాళ్ళని మనం షిఫ్ట్ చేయగలుగుతున్నాం. పర్మనెంట్ రిసోర్స్ తేవద్దంటే మొన్న రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత ఉన్న డబుల్ బెడ్రూమ్స్ని ముందు ఇచ్చేసి 117 మంది మనకు ఇల్లు రెడీగా ఉన్నాయి. వాళ్ళకి దాదాపుగా 30 మందిని కొత్త కాలనీని మనం వాళ్ళకి ఈరోజు తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తే అక్కడ కూడా వాళ్ళకి అసౌకర్యం కాకుండా మనం సౌకర్యాలు కల్పిస్తూ మన డబుల్ బెడ్రూమ్ ఇద్దాం. వాళ్ళకి నీళ్లు ఇవి ఇంకా ఎలక్ట్రిసిటీ కూడా అయితే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందంటే అక్కడే అవసరమైతే ఆ 117 ఇళ్ళకి పంప్ హౌస్ డ్రింకింగ్ వాటర్ని తయారు చేసి అక్కడే ఒక హౌస్ కట్టి అక్కడి నుంచి ఇద్దామని కూడా ప్లాన్లో కూడా ఈరోజు కలెక్టర్ గారితో నేను డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఎక్కడ మురికి వాటర్లు ఉన్నా ఈరోజు పంచాయతీ ఈవో గారితో 2-3 రోజుల నుంచి మేము రివ్యూ చేస్తున్నాం. చాలా వరకు డ్రైనేజ్ సిస్టాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసాం, చాలా డ్రైన్లు కూడా వేసాం. త్వరలో మీకు అది కూడా చూపెడతాం మ్యాప్ ద్వారా. ఈ దాదాపుగా పెద్ద పెద్ద డ్రైన్స్తో ఏఎస్ఆర్ కాలనీ కానీ మన జగదీష్ కాలనీలో కానీ పెద్ద కెనాల్ ద్వారా ఉండటం వల్ల చాలా వరకు ఈరోజు దాన్ని ఆ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా ఈరోజు స్ట్రీమ్ లైన్ చేయాలని చాలా వరకు అండర్ గ్రౌండ్ నా ఇంటి వరకు ఈ మార్కెట్ నుంచి వెళ్తున్న ఇల్లు నా ఇంటి వరకు కూడా చాలా వరకు డ్రైనేజ్ సిస్టమ్ మనం డిస్క్రిమినేట్లా అంటే విచ్చలవిడితనం ఎలా పెడితే అలా వెళ్ళింది. మీరు కూడా ప్రజల్ని భద్రాచలం వాస్తవులందరినీ మనం భద్రాచలం ఒక పవిత్రమైన స్థలం ఖచ్చితంగా అయినా మీరందరూ డ్రైనేజ్ సిస్టానికి మీరు అందరూ కోఆపరేట్ చేయాలి. మనం ఈ పరిసరాల పరిశుభ్రత ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయాలండి. కోఆపరేట్ చేస్తామన్నది ఈ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా అండర్ గ్రౌండ్ వాటర్ని పంపే విధంగా ఒక ప్లాన్ ద్వారా పంపించి మనం ఈ ప్లాన్ కూడా ఆలోచిస్తున్నాం. దాదాపుగా పిఓ గారు సీసీ రోడ్లు అయితే డ్రైనేజ్ సిస్టాన్ని అయితే కూడా దాదాపుగా 50 కోట్ల రూపాయలతో మనం ఈరోజు దాన్ని ఒక రూపం మొత్తం ఎస్టిమేషన్ వేస్తే 50 కోట్ల రూపాయలు అయితే కానీ భద్రాచలం సస్యశ్యామలం కాదు, పరిసరాల పరిశుభ్రత ఉండదని కూడా ఈఓ గారు ఒక మ్యాప్ తయారు చేశారు. ఖచ్చితంగా దాని ద్వారా ఇప్పుడు దాదాపుగా ఒక 10-15 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన భద్రాచలం అన్ని సిటీలలో మన పవిత్రమైన ప్లేసు, ఎక్కడ చూసినా నైట్ పూట చూస్తే తెగదగలాడే లైట్లు, మెరుపులతో కూడిన లైట్లు అన్ని పట్టణాల్లో ఉంటే భద్రాచలంకి ఆ స్థితి లేదు. ఈరోజు ఒక అంబేద్కర్ సెంటర్ వరకు వచ్చాం, అటు టెంపుల్ వరకే తీసుకెళ్ళాం. దాన్ని కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి మనం సెంట్రల్ ఏదైతే సెంట్రల్ లైటింగ్ సిస్టాన్ని ఇక్కడ నుంచి మన అంబేద్కర్ సెంటర్ నుంచి మిగిలిపోయిన అంబేద్కర్ సెంటర్ నుంచి అటు మన తెలంగాణ ఆంధ్ర బార్డర్ వరకు కూడా ఆల్రెడీ ప్రతిపాదన చేసాం. టెండర్ కూడా త్వరలో అది కూడా వేస్తామని మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం అంబేద్కర్ సెంటర్ నుండి అటు కోనవరం రోడ్డు వరకు వేయాలంటే రేపు కరకట్ట వేసిన తర్వాత ఎన్హెచ్పి వాళ్ళు ఏదైతే నేషనల్ హైవే